రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలండి. ప్రియులారా, మరి అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషం మీ ముఖాల్లో కనపడాలా కదా. దేవుని మహాకృపను బట్టి మనం ఈ 2025 మరి అప్పుడే 5 నెలలు గడిచిపోయిందా లేదా? 6వ నెలలోకి మనం వచ్చాం. 6వ మరి స్త్రీల కూడిక. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరంలో ఇప్పుడు మళ్ళీ మనం 6వ స్త్రీల కూడిక. అంటే సంవత్సరంలో 12 కూడికల్లో 6 కూడికలు ఈరోజు అయిపోతున్నాయి. దేవుడు ఎంత దయగలవాడండి, ఎంత చక్కగా దినాలు గడిచిపోతున్నాయి అంటే ప్రియులారా, మరి ఈ సందర్భంలో ప్రతి నెల మొదటి సందేశం నా వాక్యం, ప్రత్యేకమైన వాక్యం ద్వారా ప్రభు ఈరోజు మనతో అందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. రండి, ఫిలెమోను పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉందండి. 1వ అధ్యాయంలోని 11వ వచనాన్ని చదువుకుందాం. 199వ పేజీ, కొత్త నిబంధనలో 199వ పేజీ ఫిలెమోను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమై ఉండెను గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమై అయిన వాడాయను. ఏమంటా ఉన్నాడు పౌలు? మునుపు నిష్ప్రయోజనకరమై అని వాడుగా ఉన్నాడు, ఇప్పుడైతే నీకును నాకు ప్రయోజనకరమై ఉన్నాడు. పిల్లారా, ఈనాటి వాక్య సారాంశం అంశం ఏంటంటే మునుపు నిష్ప్రయోజనం, ఇప్పుడు ప్రయోజనం. చెప్పండి. మునుపు నిష్ప్రయోజనం, ఇప్పుడు ప్రయోజనం. రండి, ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో 2025 నా ప్రభా జూన్ మాసం నా తండ్రి నాయన స్త్రీల కూడికలో నా తండ్రి నాయన మరి రీతిగా సహోదరుల మధ్య కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడనైనా నన్ను ప్రభా మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలు నీ బిడ్డలతో నాతో మాట్లాడమని, ఆ మాటలు నేను అడిగినప్పుడు మీరు స్పష్టంగా కాస్త పెద్దగా నోదేసి మాట్లాడితే నేను ముందుకు వెళ్తాను. ఏ పత్రిక అంటారు దీన్ని? చెరసాలంటే జైలు. జైల్లో ఉన్నప్పుడు రాశాడు పౌలు ఈ పత్రిక. జైల్లో అతనికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, మార్చబడ్డాడు. మారి పౌలు అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఫిలెమోనుకు, అనగా ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాడో ఆ ప్రాంతంలో ఉన్న యజమానుడుకు ఎలా మార్చాడో మీ గమనానికి తీసుకొచ్చి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. రండి, మనందరికి తెలిసిన వ్యక్తే, బైబిల్లో మీ అందరికీ బాగా ఎరిగిన వారు. ఎందుకంటే సహోదరుల పేరు మీద 2 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి రూతు ఉన్నాడు. పిల్లారా, రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 3-4 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. వచనాలు చూస్తే, రూతు గ్రంథంలో న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంటబెట్టుకొని మోయాబు దేశముకు కాపురం ఉండటకు ఎంచబడిన దేశం, దేవుడు ఎన్నిక చేయబడిన ప్రజలు, దేవుని బిడ్డలైన ప్రజలు వారు ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేములో నుండి, దేవుని స్థలములో నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ప్రియులారా, మోయాబీలతో ఇశ్రాయేలీయులు ఎట్టి పరిస్థితుల్లో వారు స్నేహం అసలు చేయకూడదు. చదువుకుందామండి. 23:3. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజములో. చాలండి. మోయాబీలు ఎవరితో చేరకూడదంట? ఏమండి?
యెహోవా సమాజములో అనగా దేవుని బిడలలో వీళ్ళు చేరడానికి వీలు లేదు. మోయాబీలతో ఇశ్రాయేలీలు స్నేహం చేయకూడదు. మోయాబీలతో ఇశ్రాయేలీలు వీమొందకూడదు. ఎప్పటి వరకు? 10వ తరం వరకు కూడా వాళ్ళని ఇశ్రాయేలీలో కలవనీయకూడదు. మోయాబీలు దేవునికి వ్యతిరేకమైన ప్రజలు, మోయాబీలు శపితమైన ప్రజలు. మోయాబీలతో సహవాసం చేయొద్దని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. ఎంతకాలం అని అన్నాడంటే 10వ తరం వరకు, 10 తరాల వరకు కూడా వాళ్ళతో మీరు వీయమొందొద్దు, వాళ్ళని చేరనీయొద్దు, వాళ్ళని కలుపుకోవద్దు అని అంటున్నాడు. ఏమంటే ఎలీమెలెకు కుటుంబం మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన వారు ఊరికే ఉండలా. వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. అయినా వెనక్కి రాకుండా ఈ యొక్క నయోమి ఏం చేసింది? కుమారులు ఇద్దరికి వివాహం చేసింది. ఎవరితో? మోయాబురాళ్ళతో. అంటే ఏం చేసింది? ఏమా ఒకటి, వీళ్ళు వెళ్ళగుణ స్థలానికి వెళ్ళడమే తప్పు అసలు కదా. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములో నుండి మోయాబుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్తే కరువు ఏమీ దీర్ఘకాలంగా లేదు. లేకపోతే బెత్లెహేములో అక్కడ ఉన్న వాళ్ళు కరువుతో చనిపోయినట్టు మనకు ఎక్కడ చరిత్ర గ్రంథాల్లో లేవు. కానీ వీళ్ళు కేవలం పొట్టకూటి కోసం ఉండి అని అంటున్నాడు కదా. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం అనగా ఇది దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన అనాయింటింగ్, అంటే దీవెన, ఆశీర్వాదం, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన ప్రత్యేకత. అతని మీదకే శిక్ష వచ్చింది. అతను అక్కడే చనిపోయాడు. బుద్ధి రావాల్సిన నయోమి బుద్ధి తెచ్చుకోక అక్కడ భర్త చనిపోయినా చేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఆమె తన 2 కుమారులకి, మహలోనికి, కిల్యోనికి 2 మోయాబు స్త్రీలనిచ్చి వివాహం చేసింది. ఇక్కడ ఏం కూడా ఆజ్ఞను మీరింది. భర్త మీరాడు, వెళ్ళగూడ స్థలానికి వెళ్ళాడు. ఇప్పుడు భార్య ఆ ఇంటికి యజమానురాలుగా ఉంది, పెద్దదిగా ఉంది. జాగ్రత్త చేయాల్సిన, బుద్ధి తెచ్చుకొని వెనక రావాల్సిన ఆమె ఏం చేస్తుందంటే అక్కడే కుమారులిద్దరికి దేవుని వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండంలో ఏదైతే చెప్పిందో ఆ మాటకు లోబడకుండా మోయాబీలతో కుమారులకి మోయాబు స్త్రీలిచ్చి పెళ్లి చేసిందండి. తద్వారా ఏమొచ్చింది అన్నట్టు శిక్ష వచ్చింది. 2 కుమారులు అక్కడే చనిపోయారు. ఒకవైపు శిక్ష వస్తున్నా, ఒకవైపు దేవుని యొక్క ఉగ్రత వస్తున్నా, మార్పు లేని కుటుంబం. అయితే దేవుని యొక్క మహాకృప ఎలా ఉందంటే తన బిడ్డల ఎడల ఆయన మహాకృప కలిగిన వాడు అంటానికి రుజువు మనం చూస్తే, ప్రియులారా, ఆ ఇంట్లో ముద్దు పెట్టుకొనిను రూతు ఆమెను హత్తుకొనిను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. అంటే అన్యుల యొక్క దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయి కలిసిపోయింది పాత జీవితంలో. కానీ రూత్ అలా అంటలా. రూత్ ఏముంటుందంటే చూడండి, వచ్చిన 16 నుంచి చూద్దాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను పెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకి నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించేదను. చాలండి. ఏదైనా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా ఎంత కీడైన నాకు చేయనుగాక అనని అతతో ఏం చెప్తుందంటే, అమ్మా నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మృతి పొందినతోటే నేను మృతి పొంది పడతాను. కాబట్టి నేను తన ప్రజలు విడిచిపెట్టానంటుంది, తన దేవుణ్ణి విడిచిపెడతానంటుంది. ఎవరి దేవుణ్ణి కోరుకుంటానంటుంది? అత్తమ్మా నీ ప్రజలే. ఎవరు అత్తగారి ప్రజలు? ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే. ఎంత చక్కని మాట మాట్లాడుతుంది. ఈరోజు ఎంతమంది
ఇలాంటి విలువలు కలిగిన క్రైస్తవ్యంలో నిలబడి ఉన్నారు అని మనం పరీక్షించుకుంటే, పరీక్ష వచ్చినప్పుడు నిలబడిన వాడే, ఎవరైతే పరీక్షలో నిలబడతారో వాళ్ళే విజయాన్ని, అంతవరకు నమ్మకంగా ఉంటేనే నువ్వు జీవకిరీటాన్ని పొందుకుంటావు. మోయాబు ప్రజలకు నా ప్రజలు కారు, మోయాబు దేవుళ్ళు నా దేవుళ్ళు కాదు, ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు. ఒక్కసారి ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు నీ ముందున్న అవకాశాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోవద్దు. ఆలోచన చేస్తున్నావా ప్రియ సోదరి? ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ముందు ఉన్న అవకాశాలని నువ్వేం, అవరోధాలను కూడా అవకాశాలుగా మార్చగలిగిన దేవుడు కదా. వాళ్ళ ముందు అవరోధాలు ఉన్నాయి కదా. రూతు భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్త మంచి ఆఫర్ ఇస్తుంది, మళ్ళీ వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ జనులతో కలిసిపో, మీ దేవుడిని పూజించుకో, నీ పూజలు పురస్కారాలు చేసుకో, మళ్ళీ మోయాబీలు పెళ్లి చేసుకో. లేదు 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 లేదు, ఇక నేను ఒకసారి నాకు వచ్చిన అవకాశాన్ని నేను తెలియబడిన దేవుణ్ణి ఆరాధన చేసేదాన్ని, ఇప్పుడైతే నాకున్న అవకాశాన్ని, నాకు వచ్చిన గొప్ప అవకాశాన్ని నేను విడిచిపెట్టను, జార విడిచుకోను. ఎన్ని అవకాశాలు నీ ముందుంటున్నాయి. ఆయన గాయపడిన హస్తాలు చాచి దినమెల్లా నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? చేయి చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎందరూ నన్ను అంగీకరిస్తారో వాళ్ళు నావారు అంటున్నాడు. ప్రియులారా, తన ముందున్న అవకాశాన్ని ఏం చేసింది? జార విడుచుకోకుండా దాన్ని చక్కగా గట్టిగా పట్టుకున్న రూతు కదా. మన అంశం ఏంది? మునుపు నిష్ప్రయోజకును, మునుపు నేను మోయాబురాలను, మోయాబు దేవతను ఆరాధించేదానను, నిష్ప్రయోజనమైన గుంపులో ఉన్నదానను ఇప్పుడు ప్రయోజకుల గుంపులోకి వచ్చాను. ప్రయోజనకరమైన స్థలంలోకి వెళ్ళడానికి అతను నాపొద్దు. ప్రయోజనకరమైన దేవుడిని, నిజ దేవుడిని, జీవం కలిగిన దేవుడిని ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చారు. దీన్ని నేను విడిచిపెట్టను. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ఈ ఉదయకాలం మనం పరీక్షించుకుందాం. సోదరి ఆలోచన చేయి. 2వ అధ్యాయంలో వచ్చిన 5లో తద్వారా ఇంకొచ్చిన గొప్ప భాగ్యం ఏందో తెలుసా? మన దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మన దేవుడు తన వద్దకు ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమించి ప్రేమించే దేవుడు అనడానికి రుజువు రూతు జీవితం. ఒకవైపు ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయం 3వ వచనంలో 10 తరాల వరకు మోయాబీలతో అసలు దగ్గర కూడా రానియకూడదు, యెహోవా గుంపులో చేరనీయకూడదు అన్న ఆయన ఇప్పుడు ఎంత అవకాశం ఇచ్చాడు చూసారా? ఏం వచ్చింది? ఇక నుంచి అత్తమా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నీ బంధువులు నా బంధువులు, నీవు చనిపోయిన కాడే నేను చనిపోతాను, నిన్ను మృతి పెట్టిన కాడే నన్ను కూడా పాతి పెట్టబడనని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకోవటం ద్వారా దేవుడు హృదయాలను చూసి కదా అందరికీ అవకాశం ఇచ్చే దేవుడు. నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. యువతకాలం ఆలోచించాయి. ఆయన నిన్ను కూడా కోరుకుంటున్నాడు. చూడండి, తద్వారా ఆమెకు వచ్చిన గొప్ప బహుమానం తెలుసా? 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివాడిని చూసి, చదవండి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయవారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయవారి వెనుక పనుల మధ్యను ఏరుకొను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని వచ్చుండెను. కొంతసేపు మాత్రమే ఇంత కూర్చొని ఉండెను అని చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములోకి నీవు పనికత్తెల యొద్దకు నిలకడగా ఉండు, వేరొక పొలములోకి పోవద్దు కదా. ఇక్కడ ఇప్పుడు తన అత్త మాటిని వచ్చింది. వాళ్ళు భోజనం చేయాలి కాబట్టి, అత్త ముసలతనంలో ఉంది కాబట్టి, పని చేయలేదు కాబట్టి అతని దగ్గర నుంచి కోళ్ళు పని చేయడానికి వెళ్ళింది. వెళ్ళటమే చూడండి ఎలాంటి అవకాశాలు దేవుడు ఇస్తాడు. బోయాజు అనే ఒక భాగ్యవంతుడు, ఒక మంచి మనసు కలిగిన వాడు, మంచి హృదయం కలిగిన వాడు, తనని బాగు చేయగలిగిన వాడు, తన జీవితాన్ని కట్టగలిగిన వాడు,
సరి అయిన స్థలానికి వచ్చింది, సరి అయిన దేశానికి వచ్చింది, సరి అయిన ప్రజలను ఎన్నుకుంది, సరి అయిన నిర్ణయం తీసుకుంది, సరి అయిన పనికి వచ్చింది. వచ్చి ఎలా నమ్మకంగా ఉందంటున్నాడు. ఆమెను గురించి బోయజు వచ్చి ఎవరు ఇచ్చినది అని అడిగితే కోయివారి వద్ద నుండి ఆ పనివాడు ఆమె మోయాబురాలు అని అన్నాడు. ఏమన్నాడు? మోయాబురాలు అనగా ఏం చేయాలి వాస్తవంగా బోయజు? నీకు బుద్ధి ఉందా లేదా? మోయాబురాలని ఎట్లా మన పొలంలో ఏరుకొని ఇస్తున్నావరా? తోలేయాలని తెలీదా నీకు? వాక్యం తెలీదా నీకు అని అన్నాడా? నిదానంగా విన్నాడు. పనివాడు చెప్పే మాటలు బోయాజు నిదానంగా యవనురాలు ఆమె ఉదయం నుండి మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండు, కొంతసేపు మాత్రమే ఆయనతో కూర్చుండెను అని ఆమె గురించి చెప్తున్నంటే ఈమె చాలా నమ్మకమైన మనిషి, ఈమె చాలా పని ఎడల శ్రద్ధ కలిగిన వ్యక్తి, నిలకడగా ఉండే వ్యక్తి. ఈమె పేరుకు మోయాబురాలే కానీ ఈమె ప్రవర్తన అలా లేదు. నీ గురించి నా గురించి ఎవరైనా ఇలా చెప్తారా? ఆలోచించేయండి. ఈమె పేరుకు మోయాబురాలే కానీ ఈమె ప్రవర్తన అలా లేదు. పనివాడు చెప్తున్న సాక్ష్యం ఎంత చక్కని సాక్ష్యం. ఆ సాక్ష్యం ద్వారా బోయాజు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు బోయాజు వచ్చిన 8లో అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుడు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల వద్ద నిలకడగా ఉండుము. వారు కోయుచు కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకుండా యవనులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీవు దాహమైనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లను తాగమని చెప్పెను. చూసారా ఎంత గొప్ప అవకాశం. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది అని చూస్తే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు నిలకడగా ఉండు, నువ్వు సంఘములో ఉండు, నువ్వు ప్రభువు యొక్క సహవాసంలో ఉండు, నువ్వు ప్రభువు పనిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా జీవించు. నీళ్ళ వద్ద నీళ్లు నువ్వేం చేయాలా? తాగు. కష్టపడమన్నాడా? నువ్వు వెళ్ళి ఆ బావిలో చేతికొచ్చుకొని తాగమన్నాడా? నువ్వు బైబిల్ చదువుకొని నీ అంతా నువ్వు నేర్చుకొని మీరే చదువుకోండి అని వదిలేలా ప్రభు. మీకు చక్కగా మీకు చెప్పడం కొరకు గంటల తరబడి ప్రార్థన చేసుకొని ధ్యానం చేసి సిద్ధం చేసి ఇప్పుడు మీ ముందు వండి వారుస్తున్నది వాక్యం. మీ ముందు వండి వారుస్తున్నది వాక్యం. మీరేం చేయటం? చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని విని నేర్చుకొని అన్వయించుకోండి. దాని ప్రకారం మీరు జీవిస్తూ ప్రభు యొక్క దీవెనలో పొందుకోవడమే. మీరు కష్టపడేదేమీ లేదు కదా. ఇప్పుడే రూతు ఎప్పుడైతే తను గట్టిగా నిలబడిందో, మాట మీద నిలబడిందో, తన ప్రవర్తన ద్వారా చూపిస్తుందో, ఇప్పుడు రూతు జీవితంలోని మేలులు ప్రారంభమైనాయి. ఎక్కడ ప్రారంభమైనాయి? ఎక్కడ ప్రారంభమైనండి? వాస్తవంగా రూతున్న స్థలం ఏందో తెలుసా? పరిగేరుకునేది ఎవరో తెలుసా? విధవరాండ్లు. ఏమండి? రెండోది అన్య దేశస్తులు, అంటే పక్క దేశాల్లో నుండి వచ్చిన వారు, అంటే పరాయి వారు. ఒక మాట చెప్పాలంటే అది ఒక పుణ్యానికి భిక్షంగా ఇచ్చేది, దానం చేసేది. ఏ ఆధారం లేని వారి కొరకు పరిగిని విడిచిపెట్టాలి అనే దేవుని వాక్యం. అలాంటి స్థలంలో నిలబడి అలాంటి దాని కొరకు చూసారా ఎంత తగ్గింపు అంటే రూతు తన్ను తాను కింద వరకు తన్ను తాను తగ్గించుకుంది. దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడంటే ఇదిగో వచ్చి పనివారు చేదిన నీళ్లు త్రాగు అని అంటున్నాడు కదా. నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? తన దగ్గరకు వచ్చినాయి. ఆ తర్వాత మాతో కలిసి నీవేం చేయాలన్నాడు? ఆహారంకు రా అంటున్నాడు కదా. తినమని ఆమెతో చెప్పగా చూసారా బోయాజు తినే ఆహారాన్ని ఈమెకి ఇస్తున్నాడు. నీరిచ్చాడు ఎడారిలో, పొలాల్లో. ఇప్పుడు ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు కదా.
మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుని ఎడల నీవు నమ్మిక కలిగి ఉంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దేవుడు 40 సంవత్సరాల పాటు వారు ఏం చేస్తున్నారు? అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ఆకాశం నుండి మన్నాని వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళు పండించని పంట, వాళ్ళు విత్తని పంట వాళ్ళు తినడానికి ఎంతో సమయం పట్టింది. కానీ అదేది జరగకముందే ఏమొచ్చినాయి? ఆహారము నీరు ఉచితంగా వచ్చింది. దేన్ని బట్టి తెలుసా? తన ప్రవర్తనను బట్టి, తన ఒబీడియన్స్ని బట్టి, తన లోబడే తత్వాన్ని బట్టి, తన్ను తాను తగ్గించుకున్న విధానాన్ని బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉన్న స్థలములోనే నేనుంటాను. ఎంత చక్కని నిర్ణయం. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడద్దు, నువ్వు చెప్పిందంత నీకు బంపర్ ఆఫర్ ఇచ్చేసాడండి బోయాజ్. బంపర్ ఆఫరు. బోయాజ్ ఎవరు? గొప్ప ధనవంతుడు, గుణం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఇప్పుడు ఆమె ఏమంటున్నాడు? నువ్వు కోరినంత చేస్తానని. దేన్ని బట్టి అనంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నది అని అంటున్నాడు. ఆమె ప్రవర్తన బట్టి, ఆమె లోబడే విధానాన్ని బట్టి ఆమెకి ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడంటే, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక విధవరాలు, అది కూడా మోయాబురాలు కదా. ఇప్పుడు ఆమెకి ఎంత అవకాశం వచ్చింది? ఎవరితో వివాహం? 10 తరాలతో అసలు కలవనీయకూడదు అని అంటే, అసలు వాళ్ళు రానియకూడదు మన దగ్గరికి, వాళ్ళని అసలు చేర్చుకోకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పిన దేవుడు ఇప్పుడు ఈమె యొక్క ప్రవర్తన బట్టి, ఈమె యొక్క భక్తిని బట్టి, ఈమె లోబడే విధానాన్ని బట్టి ఈమెకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి. దాహంకు నీరు ఇచ్చారు, ఆకలి తీర్చి భోజనం పెట్టాడు. ఇప్పుడు ఏ పొలంలో పరిగెరుకోవడానికి ఒక విధరాలుగా వచ్చిందో, అదే స్థలంలో అదే పొలానికి అదే యజమానుడికి భార్య అయింది, ఒక యజమానురాలుగా మార్చబడింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆలోచన చేసావా? నీకు లోబడే హృదయం ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం వాక్య వెలుగులో పరీక్షించుకుందాం. నీ భర్తకు లోబడుతున్నావా? నీ అత్తకు లోబడుతున్నావా? నీకున్న పైవారికి లోబడుతున్నావా? సంఘములో దేవుని వద్ద లోబడుతున్నావా? లోబడే మనసు మనకుందా? ఆలోచించేయండి. లోబడింది, అత్తకు లోబడింది, యజమానులకు లోబడింది, దేవునికి లోబడింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలయ్యారు. నీవు మృతి పొందిన చోటే నిన్ను మృతి పొందుతాను, నిన్ను పాతి పెట్టిన కాడే నన్ను పాతి పెట్టబడును అని ఎంత గొప్ప కమిట్మెంట్ తీసుకున్న కనుకనే ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒక విధవరాలని, మోయాబు స్త్రీని, అన్య స్త్రీని తీసుకొచ్చి ఇప్పుడు ఇశ్రాయేలు గుంపులో కలుపుతున్నాడు. తన ప్రజలతో ఐక్యపరుస్తున్నాడు. తన ప్రజలకు ఇచ్చే ప్రతి విధమైన దానిని ఈమెకే బహుమానంగా ఇస్తున్నాడు. ఆశామాషాని బహుమానం కాదు. ఒక గొప్ప యజమానుడు, ధనవంతుడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బోతం అద్దం పెట్టి దేవులందే ఇలాంటి సంబంధం రానే రాదు కదా. ఎంత గొప్ప సంబంధం అండి. బిడ్డలకు సంబంధాలు చూడడానికి మనం ఎలా దేవులాడతాం? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్వాలా కదా. వాళ్ళ డబ్బులు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఏమ్మా ఏగా మనం దేవులాడేది? ఎవరైనా ఈ కాకుండా అబ్బాయి నల్లగుండా పర్లేదయ్యా, ఉద్యోగం లేని పర్లేదయ్యా, మంచి గుణవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడా అని భర్తలతో ఏగలేక, తల్లితో చెప్పుకోలేక ఎంతమంది ఈ రోజున మనం సోషల్ మీడియాలో, టీవీలో, వార్తల్లో వింటున్నాం. జాగ్రత్త. బిడ్డలు వివాహాలు చేసేటప్పుడు అతడు భక్తిపరుడా కాదా, అతడు బుద్ధిమంతుడా కాదా, ఇది ముఖ్యం.
ఒక లేని బేదరాలుగా వచ్చి వెనకాల కూర్చొని తాగటానికి మంచినీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు, ఇదిగో ఆకలితో వచ్చి ఏరుకుంటుంది. అవి ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి దంచుకొని రొట్టెను కాల్చుకొని తినాలి. ఇన్ని పనులు ఉన్నాయి కదా. ఆమె మంచి నిర్ణయం తీసుకుంది. మొట్టమొదట ఆమె చేసిన పని ఏంటంటే, నీ దేవుడే నిజమైన దేవుడిని ఆమె ఎన్నుకుంది. మనం ఫస్ట్గా ఎన్నుకోవాల్సింది ఏది? నిజమైన దేవుని నీవు గుర్తించాలి. నీవే నా దేవుడు, నీవు తప్ప లోకంలో నాకేది అక్కర్లేదు. పాటలు బ్రహ్మాండంగా పడతాం, కానీ దానికి తగినట్లున్నామా? తద్వారా ఇప్పుడు బోయాజు వాగ్దానం చేస్తున్నాడు, కుమారి బాధపడవద్దు, నువ్వు అడిగిందంతా నీకు బట్టి, నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి నీకు ఇప్పుడు ఎలాంటి బహుమానం బోయాజుతో వివాహం జరుగుతుంది. 4వ అధ్యాయం 11వ వచ్చి నుంచి చూసినట్లయితే ఇప్పుడు ఆమె ఏమైపోద్దో చూడండి. 4:11. అందు పురద్వారము నుండి నా ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చి ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసి రాహేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను ఎఫ్రతాలో నీవు క్షమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతినందుగాక. యెహోవా ఈ యవరాలి వలన నీకు దయచేసి సంతానము నీ కుటుంబము తామారు భార్య అయింది. తర్వాత పెళ్ళవంగులు ఏం కోరుకుంటారండి? చాలామంది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రార్థన విన్నపాలు ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి విన్నపాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతంగా వివాహాలు జరిగిస్తున్నాడు. ఇప్పుడు వస్తారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ జరగాల్సింది ఏంది? వివాహం అయ్యిందో లేదో సంవత్సరం తిరిగేలేక ఏం కోరుకుంటారు తల్లులు తండ్రులు? వెంటనే పిల్లలు కావాలి కదా. ఇప్పుడు పిల్లలు కావాలి. ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు, వివాహాల గురించి ప్రార్థన చేసాం, ప్రభు సహాయం చేశాడు. మనం చేసిన ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తికి చక్కగా వివాహాలు జరిగినాయి, ఏ ఆటంకం లేకుండా. ఇప్పుడు వాళ్ళ కొరకు అదే ప్రార్థన చేస్తున్నాం, మంచి వివాహ బంధం వాళ్ళు స్థిరపడాలని, రెండోది చక్కని బిడ్డలు వాళ్ళకి కలగాలని. ఇప్పుడు ఏమకి వివాహం జరిగింది బోయాజుతో, ఇప్పుడు బిడ్డలు ఏమో లెగలేకుంది. ఈమె గురించి ఏమన్నారంటే, ఆయన చక్కని మాట అంటే, రాహేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయనుగాక అని అంటున్నాడు కదా. నీవు ఖ్యాతినందు. అయితే ఆమెను కూడా ఏమంటుందంటే, ఏమా అత్త ఏమని తెలుసా? అమ్మా నన్ను నయోమి అనొద్దు. నయోమి అంటే చెప్పండి మధురం. నేను మధురమైన జీవితాన్ని చేదుగా మార్చుకున్నాను కాబట్టి నన్ను ఇంకా మారా అనమన్నది. ఇప్పుడు ఆమెను వచ్చి ఆమెను అన్నారు, ఆమెని గురించి ఎలా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు పైనంతా కూడా రూతుని వాళ్ళు కొనియాడారు. ఆ తర్వాత నయోమిని ఏమన్నారు చూడు 17 16 నుంచి చూద్దాం. అప్పుడు నయోమి ఆ బిడ్డను ఎత్తుకొని కావిగట్ట ఉంచుకొని వానికి దాదిగా ఎవరు పుట్టారు? చక్కని కుమారుడు పుట్టాడు. చక్కని కుమారుడు పుట్టాడు. ఎవరండి ఆ కుమారుడు? వచ్చిన 17లో ఆ కుమారుడి పేరు ఒబేదను కదా. ఈ ఒబేదుకి ఆ తర్వాత ఎవరు పుట్టారు? యెషై. ఎవరు? ఈ యెషై ఎవరు తెలుసా? దావీదోళ్ళ నాన్న. అంటే ఇప్పుడు రూతు యొక్క కుమారుడు దావీదుకి ఏమవుతాడు? తాత అవుతాడు. దావీదోళ్ళ తాతే రూతు యొక్క కొడుకు ఒబేదేదు. ఇక అక్కడి నుంచి ఎలాంటి వాళ్ళు పుట్టారో చూడండి. ఒబేదేదు, యెషై, దావీదు కదా. దావీదులో నుండి ఏమండి క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక మోయాబు స్త్రీ, నిష్ప్రయోజనమైన స్త్రీ, శపితమైన మోయాబు దేశం 10 తరాల వరకు కూడా ఇశ్రాయేల్లో కలగకూడదని చెప్పిన వ్యక్తితో యేసు ప్రభు ఎంత దయవు! మన లోకరక్షుడైన యేసుక్రీస్తు ప్రభు ఈమె ద్వారా కలిగాడు. నిష్ప్రయోజనాన్ని ప్రయోజనగా మార్చేదేవుడు. రండి ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. సమయం ఉంటే మధ్యాహ్నం మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి ఫిలోమోను పత్రిక మనం మూలపాఠంలోకి వెళ్దాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఏమన్నాడు? అప్పుడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు.
తర్వాత నా ప్రాణమును బట్టి వాడైన అతని నీ యొద్దకు తిరిగి తన రక్తాన్ని చిందించాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి చేర్చుకునే దేవుడు. దానికి ఉదాహరణ రూతు జీవితం. మోయాబు శపితమైన స్త్రీని ఆమె నమ్మికను బట్టి, ఆమె భక్తిని బట్టి, ఆమె ఆసక్తిని బట్టి, ఆమె లోబడే విధానాన్ని బట్టి ఆమె ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఆ మాట ఎవరు వినకపోయినా, నన్ను ఎవరు చేర్చుకోకపోయినా పర్వాలేదు, యేసు ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. యేసు ప్రభు ఇప్పుడు నీ వైపు చేతులు చాచి పిలుస్తున్నాడు నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి. నువ్వు నిష్ప్రయోజనమైన మనల్ని ప్రయోజకులుగా మార్చడానికి త్వయాన ఆయనే దేవాతి దేవుడే కుమారుడుగా ఈ లోకానికి